సార్ మీరు ఇప్పటి వరకి ఇక్కడ చెప్పలేని యొక్క సీక్రెట్ చెప్పాలి ఇప్పుడు. అలాగే మీరు ఎలా ధనవంతుడయ్యారో మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుందో చెప్పండి. ఇప్పుడు అది ఓకే, కానీ ఎక్కడికెక్కడ సీక్రెట్లు అనేది కొన్ని ఉంటాయండి. అది నాలోనే ఉండాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టు గురువులు కానీ కొన్ని ఉంటాయి. నా కోసం అది ప్రజల కోసం ఎంత ఇవ్వాలని అంత ఇచ్చేసాం. అది ప్రజలు దాన్ని పట్టుకుంటే ఎంత దూరమైన వాళ్ళు ఎదగొచ్చు. అర్థమైందా? విశ్వమణి బాబు గారు ఎలా ధనవంతుడయ్యారు? ఇది చాలా ఎక్సలెంట్. ఆల్రెడీ చెప్పాను మీకు. అంటే నా లైఫ్ స్టైల్ ఏంటంటే ఫస్ట్ చదువుకుంటున్నాను. ఫాదర్ ఉన్నంతకాలం ఏ పని చేయకుండా ఆయనకి ఎప్పుడైనా హెల్ప్ చేద్దాం. వ్యవసాయం నేర్చుకున్నాను. కూడా పోయేది నాకు ఆశ అనమాట. కూడా పోతే నేర్చుకుంటున్నాను. వ్యవసాయం బాగా తెలుసు నాకు. ఆయన ఏదైనా ముఖ్యమైనప్పుడు పొద్దున్న చేసుకుంటూ ఉంది వస్తువులు చదువుకుంటున్నాను. హార్ట్ అటాక్ వచ్చింది ఫాదర్కి. 12 రోజులు వాళ్ళ ఫ్రెండ్ కూతుర్ని నిశ్చితార్థం చేసి 12 రోజులు పెళ్లి చేసి అయిపోయింది. ఫాదర్ హార్ట్ అటాక్ జైలు అయిపోయాడు. అవతల ఇంకా వేరే దారిలో నేర్చుకుంటూ ఉన్నాను. నాకు వ్యవసాయం చేయాలని టీచర్ అవ్వాలని ఆశ అని చెప్పాను కదా. అవతల అట్లా వ్యవసాయం చేసుకుంటూ ఏడుస్తూ ఉన్నాను. మళ్ళీ సర్పంచ్ అయినాను. మళ్ళీ ఆలోచన విధానాన్ని మార్చాను. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆలోచన విధానం. ఇది కాదు, ఈ 10 అయ్యేలోపు నేను అనుకున్నది ఇది సంకల్ప బలం, నాలో ఉన్న బలం. ఈ 10 అయ్యేలోపు నేను 3 దేవతలు నమ్మాను. నా ఇంట్లో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయి, అన్ని ఫోటోలు ఉన్నాయి. నా ఇంట్లో ఫోటోలు అన్ని మంత్రాలు తెచ్చుకున్నాను. జీ తెలుగు దేవిశ్రీ గురుజీ అని ఒక అతను వస్తాడు, గురుగారు. ఆయన్నే ఫాలో చేసి నా భార్య చూపించింది. ఆయన ఫాలో చేస్తూ ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఆయన దగ్గర కూడా పోయి పూజల గురించి కొన్ని నేర్చుకొచ్చుకున్నాను. పూజలు చేసేవాడిని. పూజలు చేస్తూ బలంగా మమేకమైనాను. అంటే కనకధార స్తోత్రం చదివితే కనకవర్షం కురిపిస్తుంది అని అప్పుడు తెలియదు నాకు, ఇప్పుడు తెలుసు. అక్కడ ఎన్నిసార్లు చదివాను నాకే లెక్కలేదు. అర్ధనారీశ్వర స్తోత్రం చదివితే అన్ని అనుకూలత అర్ధనారీశ్వరం లాగా ఐకమత్యం అయిపడుతుంది అని అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసు. గణేశ రుణ విమోచన స్తోత్రం చదివితే అప్పులన్నీ తిరిగిపోతాయి అని అప్పుడు తెలియదు, నాకు ఇప్పుడు తెలిసింది. ఆ విధంగా అనుమానశాలి చదివితే ఏదైనా జయించవచ్చు అనేది అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలిసింది. దుర్గా అష్టకం చదివితే అన్ని దుష్టశక్తులు దూరం పోతుంది, అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలిసింది. నేను చదివాను ఇవన్నీ. వెంకటేశ్వర వజ్రకర్షణం చదివితే వెంకటేశ్వర అనుగ్రహాన్ని పొందొచ్చు అని అప్పుడు తెలియదు, నాకు ఇప్పుడు తెలుసు. ఆయనకి అప్పటాల నుంచి నేను వ్యవసాయంలో ఉన్నప్పుడు ఒక చిన్న గుడి కూడా ఒకటి రెడీ చేశాను మా ఏరియాలో. మా ఇంటి దగ్గరలోనే ఆ పూజ అప్పటాల నుంచి ఏమి లేనప్పుడే స్టార్ట్ చేశాను. ఆ సేవ అట్నే కొనసాగింది. భగవంతుడు మనకి ఏం చేశాడని నేను చూడలా, భగవంతుడికి నేనేం చేశానని ఆలోచించా. ఆయన నాకు వేల రెట్లు ఇచ్చేసినారు. అంటే 3 దేవతలందరూ నేను ఏం చేశాననేది, నేను ఏం చేసినాను వాళ్ళకి. దేవుడిని మొక్కకనే దేవుళ్ళు ఎవరు ఉన్నారు, ఏమి ఇచ్చినారు, వాడికి ఇస్తున్నాడు. నువ్వేం చేసావు దేవుడికి? నేను చేశా. మనం చేయాల్సింది కరెక్ట్గా పోటీ ఉంటుంది. నేను నిద్ర లేచి 3 గంటల 45 నిమిషాలు స్నానాలు చేసుకొని 4 గంటల 15 నిమిషాల కంటే ఇంట్లో దీపాలు వెలిగేది. ఆ దేవుళ్ళ పటాలు, ఎన్ని దేవుళ్ళ పటాలు ఉన్నాయి అన్ని దేవుళ్ళ మంత్రాలు చదువుతుంది. అన్ని దేవుళ్ళ మంత్రాలు చదువుతుంది నేను. లలిత సహస్రనామం, మా విష్ణు సహస్రనామం, ఆ సరస్వతి అష్టకం అయితే ఏమి, ఇలా ప్రతిది దేవుళ్ళ పటాలు ఉన్న ఫోటోలు అన్నీ చదివేసినాను. కట్లో ఉన్నాయి నా ఇంట్లో. వాళ్ళ అనుగ్రహం అక్కడ పొందాను. అవతల సర్పంచ్ అయ్యాను. ఆశ పుట్టింది అక్కడి నుంచి. ఈ షర్ట్ ఇంకా దిగకూడదు. ఈ 10 అయ్యేలోపు సాయిబాబా భక్తుని మళ్ళీ ఒక పక్క, మళ్ళీ సాయిబాబా అది ఆయన మంత్రం బేస్తవరం అయితే ఎన్ని నా కోసం క్రియేట్ చేసుకుంటా. పొద్దున బయలుదేరడం అంతే. పూలదండ, పెద్ద దండ తీసుకుందాను. అది ముందుగా ఆర్డర్ ఇచ్చేసి ఉంటాను. తీసుకోవడం, వెళ్ళిపోవడం. ఫస్ట్ లోపల గుడి తెరిసే లోపల రెడీగా ఉంటాను. గుడి తెరిచింది అన్ని అభిషేకాలు పాల్గొంటాను. సాయంత్రం మధ్యాహ్నం అన్నదానం అయితే సాయంత్రం మళ్ళీ పల్లకి సేవ లాస్ట్ దాకా ముగించుకొని ఇంటికి వస్తుంది. భజన పాడాలనేది నాకు ఒక ఆశ. తెలియదు నాకు, పాటలు రావు. సినిమాలో రాశారు కదా సాయిబాబా పాటలు, సినిమాలో వీడియోలో టీవీలో పోతుంటే రికార్డ్ చేద్దరు, దాన్ని తెలుగులో రాసుకున్నాను. ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేద్దరు. ఈ సబ్జెక్ట్ తెలియక ముందు చేసి అక్కడక్కడ కొద్ది పాటలు పాడుతూ ఉంటారు, భజన చేస్తాం. వాళ్ళతో కూడా కూర్చొని ఊరికి ధైర్యం లేదు. అటా పాడే కొద్దిగా వచ్చేసింది. పల్లకి సేవలో ఎక్సలెంట్గా పాడే రేంజ్కి వచ్చేసింది. నాకు వాయిస్ బాగుంది కదా, భలే పాడడానికి. ఎక్కడ బాబు ఎక్కడ అందరూ పాట పాడాలి అందరూ ఎదుగుతున్నారు నన్ను. నేను బాగుపోతే అరే నేను మరో ఎప్పుడైనా పోతే పోయిన వారం తప్పకుండా భజన లేకపోతే నువ్వు లేదే అనే రేంజ్కి వచ్చింది నా మాట అక్కడ. అంటే బాబాను కూడా అడిగాను. దేవుళ్ళని నేను అడిగింది ఇదే, నాకు ఒక మంచి దారి చూపించండి. ఈ 10 అయ్యే లోపల నేను స్థిరపడాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. సర్పంచ్ పదవి అయిపోతే నా బతికేంది. ఇప్పుడు ఏదో పదవిలో చూసుకుంటే వ్యవసాయం చేసుకుంటే పదవిలో గౌరవంతో వెళ్తున్నాను. పదవి అయిపోతే నా పరిస్థితి ఏంది? నాకు ఒక దారి పట్టించండి అన్నాను. ఆ దారి విశ్వశక్తి దారి. 3 దేవతలు చూపించారు. ఈ దారిని పట్టుకున్నాను. లా పట్టాల్సిన పట్టుకొని అట నన్ను నేను నమ్ముకున్నాను. ఈ సైన్స్ ప్రకారం నా జీవితంలో అడుగు పెట్టాను. గట్టిగా సంకల్ప బలం ఎలా ఉందంటే ఎలాగైనా కారు కావాలి, ఇల్లు కావాలి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి సబ్జెక్ట్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ కట్టాను గ్రామంలో. అంటే ఎలాగైనా నేను ఎక్కడికి పోలేదు. సబ్జెక్టు పట్టుకున్నాను. నా దగ్గరికి వస్తున్నది. అంటే కొన్ని విషయాలు అపురూపంలో కూడా వచ్చినాయి, నా దగ్గరికి వచ్చినాయి. ఎలాగైతే ఏమి, నాకు డబ్బు కావాలి ఇప్పుడు, సరే ఇస్తాంలే వాళ్ళకి, తీసుకునేసినాను. నా దగ్గరికి వచ్చినప్పుడు వదల ఏదో రూపంలో అమ్మ నా దగ్గరికి వస్తున్నది, నేను ఎందుకు తీసుకోకూడదు, తీసుకున్నాను, పాడుకున్నాను. మళ్ళీ ఎలా తీర్చాలి, సబ్జెక్ట్ బలంగా పట్టుకున్నాను. అటనే లోపల తెచ్చుకున్నాను. అంతే అటనే లోపల తెచ్చుకున్నాను. అంత అద్భుతం అంటే అసలు చెప్పలేనంత ఆనందం. ఒకప్పట్లో ఏడ్చేవాడిని, ఇప్పుడు మణిబాబు తని కూర్చున్నానంటే నాలో ఉన్న చిరునవ్వు మీరు చూడరండి. మిర్రర్లకు పోయి నిలబడుకున్నానంటే
కారిపోతుంది కన్నీళ్ళు, నాకు కారిపోతుంది ఆనందంతో వచ్చే ఎంత ఎండలు ఎండాను. అసలు ఎక్కడా ఉన్నావు నువ్వు నా ఎలా అంటాను, నన్ను నేను అనుకుంటాను నా ఎలా ఎంత గొప్ప ముద్దు పెట్టుకుంటా వాడికి. అది ఇప్పుడు కూడా నాకు కన్నీళ్ళు వస్తున్నది, ఆనందంతో వస్తున్నది. ఎందుకంటే అది అలివిలేని ఆనందం. ఎంత కష్టపడ్డానండి, అన్ని సెక్యూరిటీ పనితో సహా. ఫస్ట్ స్టార్టింగ్ మెయిన్ 650 రూపాయలు నేను చేరిన సెక్యూరిటీ పని 3500 వరకు కూడా చేశాను. వ్యవసాయం చేసుకుంటూ ఆ పని చేశాను. మళ్ళీ శ్రీశక్తిలో అన్ని వేరే పని కూడా చేశాను. వేరే పనులు పోయి చేశాను, ఆ పని చేశాను, ఈ పని చేశాను. చెయ్యని పని అంటే లేదండి. నేను ఆరి తేరి కష్టపడ్డాను. ఇప్పుడు ఇంత సుఖాన్ని ఇచ్చినావు, ఎక్కడున్నావు నువ్వు, ఎవడా నువ్వు? నేను మాట్లాడుకునేది నాతో. సో ఇంత అంటున్నారు కదా, ఆ టైంలో ఏ రోజైనా బాధ అనిపించిందా? ఏ టైంలో? మీరు కష్టపడే టైంకి చనిపోవాలని కూడా నేను క్రియేట్ చేసుకున్నాను కదా. సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. ఇంట్లో వాళ్ళకి కూడా ఇప్పుడు కూడా తెలియదు, చెప్పలేదు కూడా. నేను చెప్పకూడదు అనుకున్నాను. 12:30 లేసి కూర్చున్నాను. బాటిల్ ఆల్రెడీ తెచ్చిపెట్టుకున్నాను. ఎందుకు వాటర్ మిలన్ కొట్టే మందు, ఇంకా ఉండి ఈ అప్పులు, ఈ బాధలు, ఈ పిల్లకాయలు, అంటే ఏది గుర్తురాలా నాకు. మనం ఉండి ఇది కష్టపడలేమని పోదామనిపించేసింది. అవతల లేచి కూర్చొని సాయంత్రం ఏడ్చుకున్నాను, గో అని ఏడ్చుకున్నాను. ఎందుకు ఏడుస్తున్నాను, నా భార్య పట్టుకుని ఏడ్చింది, పిల్లకాయలు ఒప్పకి ఏడ్చేసినారు. మా అమ్మ వచ్చి అన్నం తింటూ ఉండి ఎందుకు ఏడుస్తున్నావు నాయన అంటే, మా అమ్మ నాయన పోయినాడు, వ్యవసాయం కష్టపడుతున్నాడు అని ఏడుస్తున్నాడు. నేను ఉన్నాను నాయన, నీకు కూడా నేల అమ్మేసి కావాలంటే ఉద్యోగానికి వెళ్ళిపో, ఏదో ఒక దారి వస్తుంది నీకు అని. మా అమ్మ మాట కూడా మంత్రంలా జరిగింది నాకు. ఏదో ఒక దారి నీకు కూడా వస్తుంది నాయన, తమ్ముడు జాబ్కి వచ్చినాడు అని బాధపడకు, నీకు కూడా ఒక దారి పుడుతుంది, నువ్వు కూడా ఒక హ్యాపీగా జీవిస్తావు, నా మాట నాయన, బాధపడకు, పిల్లకాయలు ఉన్నారు, నేనున్నాను నీకు పాత పరంగా, ఆ పిల్లకాయలు చూడు, మహాలు చూడు, ఎందుకు బాధపడుతున్నావు ఈ టైంలో అనేసి. కూర్చున్నాను, పడుకున్నాను, లేచినాను. పోవాలని నేను డిసైడ్ అయిపోయి కూర్చుంటే నిద్రపోతున్నారు. అమ్మకు కొరువు నేను పెట్టాలనుకున్నాను, అమ్మకే కొరువు నేను పెట్టాల్సిన వాడు. ఇప్పుడు నేను చనిపోతే ఆమె పరిస్థితి ఏంది, ముసలామి, నా భార్య పరిస్థితి ఏంది, పిల్లకాయల పరిస్థితి ఏంది, తమ్ముడు జాబులో ఉన్నాడు, నేను ఎట్లా పోవాలి, నేను పోతే వీళ్ళ జీవితం ఎలా ఉంటే నేను ఒక్కసారి ఊహించాను. అలివి లేకుంటే ఏడుపు వచ్చింది. నోట్లో గుడ్డ తూరుకున్నాను. ఇప్పుడు ఎక్కడ చెప్పని విషయం ఇది. నోట్లో గోడ పెట్టేశాను, ఎచ్చుకున్నాను, బయట పోయి పోని అటు బయట రాని కూడా చేసుకున్నాను. దుఃఖం అయిపోయింది. వచ్చినాను, కూర్చున్నాను, మన సైలెంట్ కూర్చున్నాను. వీళ్ళు మొహాలు మళ్ళీ చూశాను, చావుడు ఎత్తిపోయినాను. ఆ బాటిల్ని పోసేసి కింద మట్టి లోపల భూమిలో పాతి పెట్టేసి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి భార్య పక్కన పిల్లకాయల పక్కన పడుకొని నిద్రలేను. పొద్దున వ్యవసాయానికి పోవాలి కానీ పోలా. నేను రాత్రి దుఃఖంలో దిగి నిండిపోయింది, నన్ను పోనీలా. అందుకని ఏం మా భార్య లేపింది చలారి, ఏదో నాట అంటుండేవు కదా, పోవాలి కదా అంటే, లేదు ఎల్లుండి కదా నాట, రేపు చేసుకుంటానులే, నాకేమో మాది ఉంది అంటే, సెల్లే వద్దులే రెస్ట్ ఎత్తుకొని ఉండిపోయినాను. అక్కడి నుంచి పుట్టింది ఆలోచన. తెలిసిన పని పట్టు చేసుకున్నాను వ్యవసాయం. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు చేశాను. కష్టంతో కూడిన డబ్బులు వచ్చింది, దానికి సరిపడింది. అవతల అటాటా పోయింది. ఎన్నాళ్ళు కష్టపడతామని దేవుళ్ళని అడిగాను పూజల్లో. నాకు ఒక దారి పట్టించాను, దారి పట్టించారు. నాకు డబ్బు నా ఇంటికి వచ్చింది. జేసీబీ కొన్నానని చెప్పాను కదా, నేను ఎవరి దగ్గరికి పోలా, అది అపురూపంలోనే నా దగ్గరికి వచ్చింది. వేరే అతను వచ్చి ఓ రేమ వచ్చింది, తమ్ముడు ఈ డబ్బులు ఉండదు పెట్టు, నా కూతురికి 3 సంవత్సరాల తర్వాత పెళ్లి పెట్టుకుంటాను, 3 నెలల తర్వాత అడుగుతాను ఇస్తాను ఈ అన్నది. వడ్డీ వద్దన్నది. నేను వడ్డీ కూడా ఇచ్చాను. 1 ఇయర్లోనే ఆ డబ్బే సంపాదించి జేసీబీని కొన్నది, ఆ జేసీబీ డబ్బు సంపాదించి ఆ డబ్బుని చెల్లించి. నా జీవితంలో అద్భుతమైన మిరాకిల్ ఈ సబ్జెక్టులో. నేను ఎక్కడ పోలేదు, నా దగ్గర డబ్బు వచ్చింది. జేసీబీ 29 లక్షల రూపాయలు అప్పుడు రేట్లు కొన్నాను, 30 లక్షలు అయింది ఇంచుమించు. అది సంపాదించి ఆ డబ్బును కట్టేసింది. మళ్ళీ డబ్బు మిగిలింది, నెల లక్షలు వస్తున్నది. మళ్ళీ క్రేన్ కొన్నాను, మళ్ళీ అది సంపాదించింది, లక్షలు స్టార్ట్ అయింది. అంటే నాకు జీఎస్టీ కట్టుకుంటా, ఆ జీఎస్టీతో సంబంధించినట్టు అవి కట్టుకుంటా హ్యాపీగా సంపాదించుకున్నాను. ఇల్లు అట్టా మెరుగుపరుచుకున్నాను, నాకు కావాల్సిన వస్తువులు తెచ్చుకున్నాను. ఇంకా స్టార్ట్ అయింది యోగం. ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను. ఎవరికి పక్క వాళ్ళకి కూడా తెలియదు, పక్కన వాళ్ళకి కూడా చెప్పను. ఈ సబ్జెక్ట్లో మెయిన్ రూల్స్ ఒకటి ఉంది. నా విషయాలు ఏదైనా ఎవరికి చెప్పకూడదనే విషయం ఉంది ఈ సబ్జెక్ట్లో. నాకు తెలుసు ఏం చేస్తున్నా నా భార్య పిల్లలకు కూడా తెలియదు. హైదరాబాద్ పోయేస్తాను, పని ఉంది అంటే ఆల్రెడీ చెప్పేస్తాను వాళ్ళకి. పోయేటప్పుడు ఎక్కడ ఎందుకని అడగకూడదని ముందుగానే చెప్పేస్తాను 2 రోజుల ముందుగా. సరే అండి పోయేసండి, వచ్చి ఎప్పుడు వస్తారంటది, ఎల్లుండి వచ్చేస్తాను అంటాను. వచ్చినాను, ఇలా తిరిగాను. ఎంత ఖర్చు పెట్టాను అనేది ఒక్కరోజు మాత్రం వాళ్ళకి తెలిసింది. ఒక గురువుకి 1,10,000 రూపాయలు అడిగినాడు అపాయింట్మెంట్ బుక్ 45 నిమిషాలు గంటకే. అప్పుడు నా కొడుకు ఫోన్పే ద్వారా కొట్టిస్తే ఏంటి డాడీ ఇంత కొట్టేస్తున్నాడు, వాళ్ళంతా చెప్పేసినాడు. ఎందుకు అంత డబ్బులు కొట్టేస్తున్నాడు, ఎవరు అతను ఏమంటే అందుకే అడగకూడదు. నా కసిలో పుట్టిపోయింది, నా మైండ్ కసి పుట్టిపోయింది. కసి ఒకే కసిలో ఉంది. ఎన్నాళ్ళు మట్లో పోలాడుతావు, సాధించాలి, ఏదో ఒకటి నేర్పిస్తారులే, నేర్చుకున్నామని. కొట్టరాని కొట్టినాను, కొట్టేసినాడు. వచ్చినాను, సుత్తులు సోదరులు చెప్పినారు. వాళ్ళంతా కింద అటర్ ఫ్లాప్లో ఉన్నారు. నేను పోయిన వాళ్ళు ఒకరు మాత్రమే దానికి మంత్రాలు తంత్రాలతో ముడిపడిపోతా ఇదైంది. మిగతా వాళ్ళంతా అటర్ ఫ్లాప్. అసలు వాళ్ళ దగ్గర బాగుపడినారు, ఒక్కడు కూడా కనపడలే. నేను పోయిన వాళ్ళే నా దగ్గరికి అపాయింట్మెంట్ అడుగుతున్నారండి. ఇప్పుడు నేను ఎవరి దగ్గర పోయినాను, వాళ్ళు నా అపాయింట్మెంట్ అడుగుతున్నారు. ఇప్పుడు గొప్పగా జరుగుతున్నది. అంత రేంజ్కి ఎదిపించింది నన్ను. అంతే వచ్చాను, పట్టుదలతో తిరిగాను, పట్టుకునేసినాను. విద్యను పోయి ఎక్కడ పట్టాలని అటు తీసుకెళ్తుంది మన మైండ్. దాని మీద మనసు పడాలి, అంటే కసి పుట్టాలి. ఒక పట్టుదల శ్రద్ధతో ఓర్పుతో కూర్చున్నాను, ఆ మైండ్ తీసుకెళ్తుంది, మనకి దారి చూపించేస్తుంది. పట్టుకున్నాను, వచ్చాను. ఆల్రెడీ నా పేరు మార్చుకున్నాను, విశ్వమణి బాబు అని. ధ్యానంలో విశ్వమణి ఛానల్ పెట్టుకున్నాను. హ్యాపీగా ఛానల్ ద్వారా డబ్బు సంపాదించుకుంటున్నాను. హ్యాపీగా నేను అన్ని విధాలుగా 2 మాటలు మాట్లాడితే కూడా నాకు గురుదక్షిణ వచ్చేస్తున్నది. 2 చెప్తే కూడా వాళ్ళు గురుదక్షిణ చేస్తున్నారు.
నాకు కావాల్సిన డబ్బుని హ్యాపీగా ఇప్పుడు ఎంత అలుగులేని ఆనందపడతాను నేను. ఎంత ఆనందం అంటే అది కూడా అర్థంలోకి వెళ్ళినప్పుడు అది కన్నీళ్ళు వచ్చేస్తుంది. నా ప్రతిబింబాన్ని చూసినప్పుడు రూపాన్ని చూపిస్తుంది. బాధపడకు అన్నట్టు ఫీల్ అవుతాను. గొప్పోడు రా, నువ్వు సాధిస్తావు, నువ్వు ఏదైనా సాధిస్తావు అని బుద్ధి పెడతాను వాడికి. వాడిని సంతోషంగా చూసుకుంటాను. ఎవడు వీడే, వీడిని మాత్రం ఎక్కడ లోటు పెట్టిన వాడికి, వాడు ఏమంటే అడిగి తెచ్చేస్తాడు. నాకేం అడిగిన ఇస్తున్నాడు, కంట్రోల్కి వచ్చేసింది, నా ఫ్రెండ్ అయిపోయినాడు. ఇలా నా లైఫ్ స్టైల్ ఎలా వచ్చింది. ఈరోజు హ్యాపీగా ఉన్నాను. నాకు కావాల్సిన దాన్ని సులభంగా సంపాదించుకొని సులభంగా కారు కొనాలనుకున్నాను, కొనుక్కున్నాను. హ్యాపీగా ఉన్నానండి, ఆనందంగా ఉన్నాను, నా సంతోషంగా ఉన్నాను. దీనికంత కారణం నాలో ఉన్న ఆలోచన విధానం, నాలో ఉన్న పట్టుదల, నాలో ఉన్న శ్రద్ధ, నాలో ఉన్న ఓర్పు. ఈ 3 ఉన్నింది కాబట్టి ఎంత దూరమైనా తీసుకొస్తుంది. ఈ 3 ఉన్నవాడు ఏదైనా సాధించబడతాడు. మీరు కూడా పట్టుదలతో ఉండండి, ఈ సబ్జెక్ట్ను పట్టుకోండి, మిమ్మల్ని మీరు నమ్మండి, మీలో ఉన్న గొప్పతనాన్ని బయటదండి. నేను టీచర్ అవ్వాలనుకున్నాను, నాకు వేరే టీచర్ని ఇచ్చింది. నేను ఊహించింది ఒకటి, ఊహించిన మార్గాల పెద్ద టీచర్ ఇచ్చింది. మీరు కూడా అనుకోండి, ఏదో ఒక రూపాన్ని మీకు చూపిస్తుంది, మీలో ఉన్న టాలెంట్ బట్టి వస్తుంది. ఆనందంగా స్థిరపడండి, ఆనందంగా చూపించండి. ఓకేనా? నేను హ్యాపీగా ఉన్నాను. ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు పట్టుదల, శ్రద్ధ, ఓర్పుతో నాలో ఉన్న టాలెంట్ ఏముందని నేను తెలుసుకోవడానికి ధ్యానం ద్వారా, మిర్రర్ వర్క్ ద్వారా, ఇవి యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ ప్రతిరోజు ప్రయత్నిస్తూ నాలో ఉన్న టాలెంట్ బయట తెలుసుకొని నేను హ్యాపీగా, ఉల్లాసంగా, ఆనందంగా, సంతోష జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మని.